అండి. బాబాయ్ గారు మీ పేరండి? నరసరావు. ఏం చేస్తుంటారు? పొలం పని. పొలం పనే. రైతు మీరు. ఎలా ఉందండి మరి రైతుల పరిస్థితి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత? పొలాలు అమ్ముకోవటమే. పొలాలు అమ్ముకోవటమే. ఎందుకని అంటారు? 9 ఏళ్ళు 10 ఏళ్ళు మిరగాయలు 20 ఏళ్ళు అమ్మినాయి. ఉమ్, వీటికి రేట్ ఏది? ఆ, ఏసీలో కాయలు బాగాలేదు, బాగాలేదు ఉమ్. మరి చంద్రబాబు నాయుడు గారి వల్లే రేట్ లేదంటారా? అని నేను అన్నాను. ఆ, రేటు ఆ ఏసీలో కాయలు పోతేనే వచ్చేది. ఎక్స్పోర్ట్ ఇలా ఉమ్, ఎక్స్పోర్ట్ ఇస్తే ఉమ్, రేట్ వచ్చింది. ఉమ్. ఎవరు ఎక్స్పోర్ట్ ఎక్కినా ఏం చేస్తారు? ఉమ్, ఎక్స్పోర్ట్ ఇస్తేనేగా ఎవరు ఎక్కినా. అంతే కదా మరి. ఎక్స్పోర్ట్ ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు? ఉమ్. ఈ రైతు భరోసాల ముచ్చట ఏంటంటారు మరి? రైతు భరోసా మాకు రాలేదు. ఆ, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కొంతమందికి. ఇప్పుడు ఆ, ఇప్పుడు రైతు భరోసా చంద్రబాబు నాయుడు గారు వేశారా? ఏ నెల మోడీ వేసిండు. మోడీ వేశారు. ఉమ్. ఉమ్, మోడీ మాకు బట్టల ఉమ్. మోడీ డబ్బులు కూడా. పళ్ళ. ఆ. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన 13,500 వేశారు రైతు భరోసా. వేశారు. ఈయన 20,000 వేస్తానన్నారు. మరి వేస్తానన్నాడు కానీ ఈయన వేయలా. ఆ, ఆయన ఒక్కడే వేసిండు కానీ ఇతను వేయలా. ఇతను వేయలా. వేస్తే వేస్తాడేం పడతాయేం కానీ వేయలే ఇంత మటుకి. ఆయన ఈ గొడవలో లేడు. ఉమ్. అది